హల్లెలూయా. స్వస్థపరచడం ఎవరి గుణమైనది? దేవుడి గుణమైనది. ఎలా? ఎందుకు అభిషేకించబడ్డాడు? ఎందుకు అభిషేకించబడ్డాడు దేవుడు అంటే మేలు చేయడానికి, అపవాది నుండి విడిపించడానికి ఆయన అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. చాలాసార్లు మనకు అనిపిస్తుంది మాకు మేలు చేసేవారు లోకంలో లేరు, మన కీడు తలపెట్టేవారు. ఎవరు చూసినా, ఎవరికి సాయం చేసినా వాళ్ళు మన కీడే తలపెడతారు. ఎవరికి డబ్బులు ఇచ్చినా వాళ్ళు మన మేలు కోరరు. ఎవరికి బట్టలు కొన్నా వాళ్ళు మన మేలు కోరరు. ఎవరికి భోజనం పెట్టినా వాళ్ళు మన గురించి ఆలోచించారు. ఎవరు సేద తీర్చి డబ్బులు ఇచ్చి సమకూర్చుకున్నా కానీ వాళ్ళు మన గురించి తప్పుగా ప్రచారం చేస్తుంటారు. దేవుడు ఒక్కడే మన మేలు కోరే దేవుడు. దేవుడు ఒక్కడే మన క్షేమాన్ని కోరే దేవుడు. దేవుడు ఒక్కడే మన అపవాది శక్తుల నుండి విడిపించే దేవుడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా.